నేను చూసారా, తినడానికి చాలా చక్కగా ఉంది. ఇదేంటో గెస్ చేయండి. ఇది లౌకి హల్వా అన్నమాట. లౌకి హల్వా చాలా సూపర్గా ఉంది. టేస్ట్ చూద్దామా? వావ్, సూపర్. ఇది ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సొరకాయ ఇలా తురుముకున్నాను. ఎప్పుడు కర్రీ చేస్తాం కదా, ఈరోజు నేను హల్వా, సొరకాయతో హల్వా చేయాలనుకున్నాను. సొరకాయతో చాలా డిఫరెంట్ కర్రీ చేసుకోవచ్చు. సొరకాయ దోశ చేసుకోవచ్చు. పెనుము వేడెక్కింది కదా, నెయ్యి ఒక 2 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో లైట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుంటాను. పప్పు, ముంచువాడి పప్పు, ద్రాక్ష వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేయించుకొని తనిగా తీసుకుందాం కదా. ఇలా వేయించుకొని పెట్టుకున్నాం తనిగా. ఇప్పుడు దాంట్లో ఇంకొక స్పూన్ గీ వేసేసి మనం తరుముకున్న ఒక 1.5 కప్పు అయింది. ఇది అంతే, 1.5 కప్పు లేదు, ఒక కప్ అయింది. ఇది మెల్లిగా అలా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకుంటాము. దీన్ని ఉడికింది కదా ఇది కొంచెం. ఇప్పుడు మన దానికి పాలు, 1 కప్ కదా ఇది, పాలు విత్ మీగడతో కూడా వేసుకున్నాము. చూడండి, మీగడ ఇప్పుడు కాసేపు అలానే లో ఫ్లేమ్లో ఉడకబెడతాం దీన్ని కాసేపు. మనం ఇలా మీగడతో పాలు వేసినామంటే గోవా, పచ్చి కోవా అదంతా ఇలా మూత పెట్టి అలా వేయించుకున్నాం అనుకో, అది సొరకాయ కొద్దిగా పచ్చి వాసన వస్తుంది కదా, ఆ వాసన రాదు. చూసావా, పాలల్లోనే ఉడుకుతూ ఉంది. దీంతో మనం ఈ కప్పుతో చక్కెర వేసుకుంటాం. సరిపోతే వేసుకోవచ్చు. యాలకుల పొడి వేసుకున్నాము. యాలకుల పొడి వేస్తాం కదా, గుమ వస్తుంది వాసన, బాగా భలే వస్తుంది. పాలంతా ఇదే అయిపోయింది కదా, షుగర్ వేసేసినాం. ఒక పించ్ సాల్ట్ అంతే వేస్తే అదొక టేస్ట్ లాగా వస్తుంది. అంటే ఓన్లీ స్వీట్ ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేస్తే అది ఈక్వల్ చేసేస్తుంది. ఇప్పుడు మనము 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము.
ఇలా చేసి పెట్టుకుంటే బాగా వాటర్ అంతా లాగేసేటట్టు చేసేసి పెట్టుకుంటే ఇది షాప్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఎన్ని రోజులైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ వాటర్ అనేది మొత్తం ఇదే పోవాలి. చూసారా, లౌకి హల్వా రెడీ. కాసేపు అయితే వాటర్ అంతా లాగేసింది, దీంట్లో వాటర్ మిల్క్ అంతా లాగేసింది. ఘీ మాత్రము తింటా ఉంది. హల్వా రెడీ. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. చూసారా, హల్వా రెడీ అయిపోయింది. టేస్టీ హల్వా రెడీ. ఇప్పుడు ప్లేట్లో బౌల్లో సర్వ్ చేసుకుందాం.